అండి అందరికీ ఇవాళ మంచి ఇదిగండి బనానాతో అరటిపండుతో చపాతీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలకి వచ్చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. గోధుమ పిండి తీసుకున్నానండి 2 కప్పులు. దాంట్లోకి మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, కొంచెం నెయ్యి వేద్దాము. సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఇంట్లో అసలు ఏమాత్రం ఉండదండి. ఇదిగో అరటికాయ వేసేసుకుందాం. అసలు ఎంత బాగుంటుంది అనుకున్నాం. బాగా సాఫ్ట్గా కూడా వస్తుందండి, బాగా వస్తుంది. మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకుందాం పిండిలో. శుభ్రంగా బనానా ఇలా చేసుకున్నా కదా, దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ, మరిన్ని వాటర్ చూసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. ఇలా నానబెట్టుకోవాలండి 2 నిమిషాలు. ఇది ఇలా కలుపుకుంటే చాలు. 2 నిమిషాలు నానబెట్టుకుందాం, బాగుంటుంది. ఇదిగోండి, ఒక 2 నిమిషాలు రెస్ట్ ఇద్దాం పిండికి. 2 నిమిషాలు నానిందండి. ఇంక మనం చిన్న చిన్న ముద్దలు, చపాతీకి మనం ముద్దలు చేసుకుంటాం చూడండి, అలా చేసేసుకొని ఇంక మనం చపాతీ చేసేసుకుందాం. ఇదిగో మరీ లావుగా ఉండకూడదండి, మరీ సన్నగా ఉండకూడదు. చపాతీ మరీ పలసగా ఉందంటే కట్టెలా గీసిస్తుందండి. మరీ మందంగా ఉన్న తినడానికి చెండాలంగా ఉంటుంది. మీడియం సైజ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మరీ పలసం కాకూడదు, మరీ మందం కాకూడదు, అదొక గమనించండి. ఇంకా అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చపాతీలన్నీ చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ కాడికి వెళ్ళి అట్ల పెనం పెట్టుకుందాం. అట్ల పెనం పెట్టుకున్నాను, కొంచెం వేడెక్కింది. దాని మీద చపాతీ వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి, చాలు. రెండు పక్కల మంచి కలర్ వచ్చిందా బాగా కాల్చుకుందామండి. ఇంత చక్కగా కాకుందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి చపాతీ. మనకి ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటాం చూడండి, అప్పుడైనా చేసుకొని ట్రైన్లో ఉంచుకుంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నెయ్యి వేసాను, అరటికాయ, గోధుమ పిండి అన్నీ మనకి హెల్తీయే, ఏది తేడా లేదు. అన్నీ బలమైనయేనండి. పిల్లలకి కమ్మగా పెట్టుకోవచ్చు. మనం 2 పక్కల ఎలానే కాల్చుకొని తీసేసుకుందామండి. ఇంకా తీసేసుకొని ఇంకోటి వేసుకుందాం, ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది ఇంకోటి కూడా వేసేసుకున్నాను. దానికి కూడా కొంచెం ఆయిల్ పూసుకోవాలి. పెట్టుకున్నాం. ఇలా సండే స్పెషల్ మీ ఇంట్లో ఏంటిదో కామెంట్ చేయరా. మా ఇంట్లో ఇలా సండే స్పెషల్ పుట్టకుక్కల కూర, నెక్స్ట్ బనానా చపాతీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి నా కోసం. మీకు నచ్చితేనే ట్రై చేసి ఒక లైక్, ఒక కామెంట్ అండి. అంతకన్నా నేనేం అడగట్లేదు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం. రెండు పక్కల అంతే ఎర్రగా కాల్చుకుందాం. మిగతా అన్నీ ఇలానే కాల్చుకుందామండి. వేసేసుకున్నానండి. ఇగో కర్రీ వేసుకుందాం దీంట్లోకి. చాలా బాగుంది పుట్టపక్కల కూర అండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఓకేనండి, మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను.